లైక్ హూ అంటే మన ఇండియన్ కంటెక్స్ట్ లో కూడా వీ హ్యావ్ అశోక కావచ్చు, చోలాస్ కావచ్చు, పల్లవాస్ కావచ్చు. వాళ్ళ గురించి మనకి నెరేటివ్ మామూలు అనేది చాలా తక్కువ ఉంటుంది సోషల్లో, ఎస్పెషల్ హిస్టరీ. దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఔరంగజేబ్ ఎలా చేశారు, బాబర్ ఎలా చేశారు అని. డోంట్ యూ థింక్ దిస్ షుడ్ బి బ్యాలెన్స్డ్? అశోక గురించి నేను చాలా చదివాను. మరి చిన్నప్పటి నుండి ఒక పాపులర్ సేయింగ్ ఉంటుంది, అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించను అని, కాలువలు తవ్వించాను. గాట్ ఇట్. నెక్స్ట్ చోళాస్ ది గ్రేటెస్ట్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సౌత్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు చోళాస్ ది. పల్లవాస్ గురించి, మన కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి, శాతవాహనులు బుద్ధిస్ట్ కి ఎలా సపోర్ట్ చేశారు, దీని అంతటి గురించి చదివాం. మేబీ ఐ హ్యావ్ ఎ బెటర్ సోషల్ సైన్స్ టీచర్. But you are right. 300 years I think they have ruled, from starting from 1500 నుండి 1800 మనకి బ్రిటిష్ ఎంపైర్ స్టార్ట్ అయ్యే వరకు కన్సాలిడేట్ అయింది ఒక ఇస్లామిక్ రూల్. ఫ్రమ్ గోరి గజ్నీ నుండి ఆల్మోస్ట్ షా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, హిస్ సమ్ షా, ఆయన వెళ్ళిపోయేదాకా 1857 రివోల్ట్ టైంలో బహదూర్ షా జాఫర్. సో లైక్ హీ వాజ్ ద కింగ్. అప్పుడు దాకా కన్సాలిడేటెడ్ 300-350 years పీరియడ్. ఇట్స్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. అండ్ మనకున్న రూలర్స్ కి, ఈ అప్పుడు దాకా ఉన్న రూలర్స్ కి, ఈ ఇన్వేట్ చేసి వచ్చిన రూలర్స్ కి ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, ఇవన్నీ చిన్న చిన్న కింగ్డమ్స్ మీరు చెప్పినట్టే. రైట్, కింద చోళాస్, చేరాస్, పాండ్యాస్ ముగ్గురు ట్రైపార్టైట్ గొడవ జరుగుతుండేది. ఇక్కడ చాళుక్యాస్ ఆఫ్ బాదామికిను వెస్ట్ నుండి మరాఠా రూలర్స్ కి గొడవలు జరుగుతూ ఉండేది. నెక్స్ట్ ఇక్కడ వేంగి చాళుక్యాస్ కి పైన బెంగాల్లో ఉండే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ సెంట్రల్ ఇండియాలో కూడా కాకతీయాస్, శాతవాహనాస్ కాన్ఫ్లిక్ట్. సో ఇందులో నేను టైం పీరియడ్ అటు ఇటు చెప్పిన చిన్న 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 కింగ్డమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో దేర్ ఇస్ నో వన్ సెంట్రల్ ఎంపైర్. అలా ఒక సెంట్రల్ ఎంపైర్ పెట్టింది, తీసుకురాగలిగింది అశోక టు ఎ గుడ్ ఎక్స్టెంట్. మగధన్ ఎంపైర్ ని ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వరకు, ఇటు చివరి వరకు సెంట్రల్ ఇండియా వరకు రాగలిగారు ఎంపైర్. ఆల్మోస్ట్ హాఫ్ ఇండియా, అప్పుడు కూడా కిందకి రాలా, సౌత్ రాలా. సో అందుకని అశోకన్ ఎంపైర్ కి చాలా టైం ఇస్తారు, డిస్కస్ చేస్తారు. బట్ అది ఓన్లీ అశోకానే చేశారు. అశోక ఏం చేశాడు ఆ తర్వాత, అంత ఎంపైర్ ఎక్స్పాన్షన్ చేసి ఇది కాదు ఒక రాజు పర్పస్, ఇంతమందిని నేను చంపి నేను ట్యాక్స్లు కలెక్ట్ చేసి చేసేది ఏంటి అని ఆయన గివప్ చేసి బుద్ధిజంకి వెళ్ళిపోయాడు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హిందుత్వ సంఘ్ వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే, శివాజీ, మహారాణా ప్రతాప్ ఎగ్జాంపుల్. శివాజీ ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక హిందూ రాజ్యాన్ని నిలబెట్టారు మరాఠాస్ అని చెప్పి. సో మరాఠా కింగ్డమ్ కూడా మనకి ఈస్ట్ రాలేదు, సౌత్ రాలేదు. సో మహా అయితే కొంచెం నార్త్ వెస్ట్ కవర్ చేశారు, మిడ్ వరకు. చాలా మంది వాళ్ళకి ఎవరైతే సామంతుల్లాగా ఉన్నారో, హోల్కర్స్, ఇండోర్ లో ఉండే వాళ్ళు, సింధియాస్, వాళ్ళకి మరాఠాస్ కి చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. కరెక్ట్. అండ్ మరాఠా ఎంపైర్ గురించి మనకి సంఘ్ చెప్పే ఇంకొక పాయింట్ ఏంటంటే, శివాజీ ఈజ్ ఎ ట్రూ హిందూ ఐకాన్ అని చెప్తాడు. కానీ శివాజీ గురించి, శివాజీ ఆర్మీలో ఎంతో మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, శివాజీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లిబరల్. సో మనకి ఈ మిస్రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అంటే మన టెక్స్ట్ బుక్స్ చెప్పలేదు అన్నది, అందులో ఒక పార్ట్ సత్యం, ఒక పార్ట్ సత్యం కాదు. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే, అది ఓన్లీ నేరేటివ్. మన బుక్స్ ఏమి అంత బయాస్డ్ గా లేవు. కానీ బయాస్డ్ గా ఎందుకు ఉన్నాయి అనిపిస్తాయి అంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇన్వేడ్ చేశారు, దేవాలయాన్ని కొట్టేశారు, ఒక కొత్త ఆర్కిటెక్చర్ అంటే కొత్తవన్నీ తెచ్చేశారు. ఈ దేశంలో అప్పటిదాకా కొన్ని పద్ధతులు, కొన్ని అంటే పద్ధతులు అంటే అందరికి ఒకటే సెంట్రల్ పద్ధతి లేకపోవచ్చు, లోకల్ పద్ధతులు వేరు 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 ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చి ఒక సెంట్రల్ రిలీజియన్ అనేది, ఇదే ఇస్లామిక్, అంటే కింగ్ ఏదైతే రిలీజియన్ పాటిస్తున్నాడో వాళ్ళ సబ్జెక్ట్స్ ఆ రిలీజియన్ పాటించాలని కొంతమందిని ఫోర్స్ చేయటము, ఫోర్స్డ్ కన్వర్షన్స్. నెక్స్ట్ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయటం, హిందూ గాడ్స్ విగ్రహాల్ని మెలైన్ చేయటము, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ చేసిన పాపం ఏంటంటే, నాకు తప్పు అని కూడా అనకూడదు, బ్రహ్మ పాపం ఏంటంటే దీనంతా చక్కగా దాచిపెట్టేశారు అనమాట. ఎందుకు దాచిపెట్టారంటే, హిందూ ముస్లిమ్స్ ఆర్
బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేయడానికి, ఆ పాయింట్ ని ప్రూవ్ చేయడానికి వీళ్ళు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఎన్నిటినో క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ లాగా చూపించారు. అంటే వాళ్ళు వచ్చారండి, ఇండియాలో టెంపుల్స్ ని దోచుకున్నారండి, కానీ కేవలం నగల కోసం దోచుకున్నారండి. ఓకే. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక